ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 21 నుండి జూన్ 27 వరకు గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మరి మిథున రాశిలో కుజుడు, రవి బుధులు మిథున రాశిలోను వృషభంలో కుజుడు, గురు శుక్రులు కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, మరి చంద్రుడు చూస్తే సింహ, కన్య, తులా రాశుల్లో చంద్ర సంచారం. ఈ విధమైన గ్రహముల యొక్క సంచారంతో ఈ వారం రాశి ఫలాలు మనకి తెలుసుకుందాం. ఇక్కడ ఒక విషయం అన్నది, వ్యక్తిగతమైన జాతకాల్లో బలం ఉన్నప్పుడు కొంతమందికి పనులు జరుగుతాయి. వ్యక్తిగత జాతకాల్లో బలం లేనప్పుడు మనం గోచార ఫలాలు కూడా మనం చూసుకోవాలి. అంటే గోచారంలో బలంగా ఉండి వ్యక్తిగత జాతకంలో బలంగా ఉంటే ఆ వ్యక్తికి తప్పనిసరిగా పని అవుతుంది. ఒక్కొక్కళ్ళు అంటారు, మా రాశి చాలా సూపర్ అని చెప్పారు కానీ జరగట్లేదు అనేవాళ్ళు కొంతమంది. మీరు చెప్పేవి జరగలేదని చెప్పేవాడు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ రాశి కరెక్ట్గా తెలియాలి కదా. మరి వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు ఏమి నక్షత్రంలో పుట్టారో వ్యక్తిగత జాతక బలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం అందరూ కూడా వార ఫలాలు చెప్పేది గోచార ఫలములను బట్టే చెప్తారు. అంటే ఆకాశంలో ఉన్న, వర్తమానంలో ఉన్న గ్రహముల యొక్క చారాన్ని బట్టి, వాటి యొక్క నడకను బట్టి అవి ఏ ఏ రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో ఆ విషయం చెప్తారు. ఒక్కొక్కరికి తన జాతకంలో గొప్ప యోగాలు ఉంటాయి, అవి జరుగుతాయి. ఒక్కొక్కరికి అసలు యోగం ఉండదు. మనం ఏం చేయగలం? అంచేత ఇటువంటి సమయంలో భగవంతుడి యొక్క ఆరాధన ద్వారా విజయం సాధించవచ్చు అనే విషయం తెలుసుకోవాలి. మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకుంటూ మనిషి చాలా కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తాడు. పని ఎలా అవుతుందో అలా ప్రయత్నం చేయాలి. పని నువ్వు అవ్వట్లేదంటే నువ్వు ప్రయత్నంలో అవ్వచ్చు కదా. అంచేత ఇటువంటి విషయాలన్నీ పరిధిలో పెట్టుకుని మనం ఈ గోచార ఫలాలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తి చూడాలి. ముందుగా మనం మేషరాశి గురించి చెప్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి యోగవంతమైన వారం. అయితే చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం కాబట్టి చంద్రబలం తక్కువగా ఉన్న మిగిలిన బలం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. రవి బుధులు అవ్వచ్చు, గురుడు శుక్రులు అవ్వచ్చు, మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా శని అవ్వచ్చు. అంటే స్థిరమైనటువంటి ప్రయోజనాలు తప్పనిసరిగా పొందగలుగుతారు. వివాహాది శుభ ప్రయత్నాలు, క్రయ విక్రయాదులు, శుభరూపమైనటువంటి వ్యయాలు, శుభరూపమైనటువంటి కార్యక్రమాలు, అలంకారాలు, మనోవాంఛలన్నీ కూడా నెరవేరేటువంటి వారం. అంటే ప్రస్తుతం వర్తమానంలో ఆత్మస్థైర్యం, ధైర్యం, పబ్లిక్ రిలేషన్స్, కుటుంబ వ్యవహారాలు, స్థిరాస్తి డెవలప్మెంట్స్ చాలా కాలం నుండి నిలిచినటువంటి ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. కోర్టు వ్యవహారాదులు విజయం సాధిస్తాం. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ముందుకు పెడతాయి. సమస్యలు తగ్గుతాయి, శత్రుబాధలు తగ్గుతాయి. అదేవిధంగా విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలు కూడా పదవీ యోగాలు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయపరమైన అభివృద్ధి, వృత్తులపరమైనటువంటి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా ఉంటాయి. వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలను పాటించండి. వారపు మధ్యలో ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. వారాంతం అన్నింటా విజయం సాధించగలుగుతారు. శుభరూపమైనటువంటి ప్రయత్నాలు చక్కగా యోగిస్తాయి. మంచి ఆలోచనతో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు. అంచేత ఈ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ. ఆరాధనలో అమ్మవారిని ఆరాధించండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు. ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం ఉంటుంది. మనం చేయలేమా, చేయగలమా
అని నెగిటివ్ థింగ్స్తో పెట్టుకోకండి. పాజిటివ్ ఆలోచనలతో నేను విజయం సాధిస్తాను అని వెళ్ళండి, తప్పకుండా విజయం సాధిస్తారు.